లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. కాంగ్రెస్ పాలనకు ఏడాది. మరి తొలి ఏడాది ఎలా గడిచింది? జనం ఎక్స్పెక్టేషన్స్ కు రేవంత్ ప్రభుత్వం రీచ్ అయిందా? గత 10 ఏళ్ల బీఆర్ఎస్ ఏలుబడికి కాంగ్రెస్ తొలి ఏడాది పాలనకు క్లియర్ కట్ డిఫరెన్స్ కనిపించిందా జనాలకి? అభివృద్ధి, సంక్షేమం జాయింట్ గా దూసుకెళ్లాయా? మీరే చూడండి. చేసే పనిలో నిజాయితీ, నిబద్ధత, తీసుకునే నిర్ణయాల్లో జాగ్రత్త, ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తొలి ఏడాది గడిచింది. సాహసోపేత నిర్ణయాలు, సంక్షోభాలను పటిష్ట వ్యూహాలతో పరిష్కరించుకోవటం, ఏదైనా నిర్ణయం తీసుకుంటే అందరి అభిప్రాయాలను తెలుసుకోవటం, అందరికీ నచ్చే, అందరూ మెచ్చే నిర్ణయాలను అమలు చేయటం ఏడాది పాలనలో హైలైట్. ఎందుకంటే తెలంగాణ తొలి 2 టర్మ్లలో ఏదైతే మిస్ అయిందో వాటికి ప్రాధాన్యమిస్తూ పాలన సాగింది. ప్రజా సంక్షేమం, హామీల అమలు దిశగా అడుగులు పడ్డాయి. 2023 డిసెంబర్ 7న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రజా ప్రభుత్వం తెలంగాణలో కొలువుదీరింది. తొలి రోజు 6 గ్యారంటీలపై సంతకాలు, ప్రొఫెసర్ జయశంకర్ స్వస్థలాన్ని రెవెన్యూ గ్రామంగా ప్రకటించడం, దివ్యాంగురాలికి ఉద్యోగం, ఇలాంటి వాటితో మొదలైంది. ఆ తర్వాత 2 రోజులకే డిసెంబర్ 9న మహాలక్ష్మి పథకం అమల్లో భాగంగా మహిళా సాధికారత కోసం మహిళలందరికీ ఉచిత బస్సు సౌకర్యాన్ని ప్రారంభించారు. ఈ స్కీమ్ ప్రారంభమైన నాటి నుంచి నవంబర్ 3వ తేదీ వరకు 3,541 కోట్ల రూపాయలను మహిళలు ఆదా చేసుకున్నారు. అటు ఫిబ్రవరి 27, 2024న 500కే ఫ్రీ సిలిండర్ పథకాన్ని ప్రారంభించగా 46 లక్షల కుటుంబాలకు లబ్ధి జరుగుతోంది. మరోవైపు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద 10 లక్షల వరకు ఉచితంగా వైద్యం అందిస్తున్నారు. 90 లక్షల కుటుంబాలకు 1672 విభిన్న ప్యాకేజీలు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇంకో హామీ 200 యూనిట్ల దాకా గృహజ్యోతి. ఈ స్కీమ్ కింద 49 లక్షల కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి. పేదల కోసం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ఈ ఏడాది మార్చి 11న సీఎం రేవంత్ ప్రారంభించారు. ఈ ఆర్థిక సంవత్సరం 22,500 కోట్ల రూపాయలతో 4,50,000 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశారు. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లిస్తామన్నారు. ఇందుకోసం తాజాగా యాప్ కూడా అందుబాటులోకి తెచ్చారు. అత్యంత నిరుపేదలకే తొలుత ప్రయోజనం కలగబోతోంది. గతంలో ప్రజలకు ప్రభుత్వానికి మధ్య కనెక్షన్ కట్టన్నట్లు వ్యవహారముండేది. సమస్యలు చెప్పుకునే పరిస్థితి ఉండేది కాదు. నాటి ప్రగతి భవన్లోకి ఎవరికి పర్మిషన్ ఉండేది కాదు. కానీ ప్రజా ప్రభుత్వంలో మాత్రం ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రగతి భవన్ ముళ్ల కంచెలు తొలగించి మహాత్మా జ్యోతిబా పూలే ప్రజా భవన్ గా మార్చారు. ప్రతి అర్హుడికి సంక్షేమ ఫలాలు అందించేందుకు 6 గ్యారంటీలకు సంబంధించిన దరఖాస్తులు గతేడాది డిసెంబర్ 28 నుంచి ఈ ఏడాది జనవరి 7 వరకు స్వీకరించారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చేందుకు సకాలంలో సమస్యలు పరిష్కారమయ్యేలా ప్రజావాణి కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. వీటి కోసం ఓ పోర్టల్ ఏర్పాటు చేశారు. ఇక సంక్షేమం విషయంలో కీలకమైంది రైతుల కోసం చేపట్టిన కార్యక్రమాలు. రైతు రుణమాఫీని చాలా ప్రాధాన్యాంశంగా తీసుకుని తొలి ఏడాదిలోనే రైతుల్ని రుణాల నుంచి విముక్తి చేయించారు. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో రుణాలు టైంకు మాఫీ కాక వాటి వడ్డీ భారం కూడా రైతులపై పడింది. కానీ ఈ ప్రభుత్వం మాత్రం అలాంటి పరిస్థితి రాకూడదని రుణమాఫీకి 21,000 కోట్లను తొలి ఏడాదిలోనే కేటాయించి దేశంలో ఏ రాష్ట్రంలోనూ జరగని విధంగా రికార్డు సృష్టించింది రేవంత్ ప్రభుత్వం. రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు రైతుల సంక్షేమం కోసం కోదండరాం రెడ్డి చైర్మన్ గా రైతు వేదికలను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తెచ్చేలా రైతు నేస్తం కార్యక్రమాన్ని చేపట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. యాసంగి పంటకు పెట్టుబడి సాయంగా ప్రభుత్వం రాష్ట్రంలోని రైతులందరికీ రైతు భరోసా నిధులు పంపిణీ చేశారు.
అటు పంటల బీమా గతంలో లేక చాలా సందర్భాల్లో రైతులు నష్టపోయారు. కానీ ఇప్పుడు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో రాష్ట్రం చేరింది. ఈ పథకం కింద రైతులు చెల్లించాల్సిన బీమా ప్రీమియం కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. అటు రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసే సన్న ధాన్యానికి ప్రతి క్వింటాకు ప్రభుత్వం 500 రూపాయలు బోనస్ చెల్లిస్తోంది. ధాన్యంలో తేమ, తాలుతో రైతులు నష్టపోకుండా ఉండేందుకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లో ఏర్పాటు చేశారు. అధునాతన డ్రైయర్లు, ప్యాడీ క్లీనర్లు, టార్పలిన్లను అందుబాటులో ఉంచారు. ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలను సమర్థంగా అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఉమ్మడి జిల్లాకు ఐఏఎస్ను ప్రత్యేక అధికారిగా నియమించింది. సో సంక్షేమంలో ఎక్కడా లెక్క తగ్గకుండా డీల్ చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అన్న నినాదంతో అధికారంలోకి వచ్చిన హస్తం పార్టీ ఆ దిశగా తొలి ఏడాదిలోనే మార్పు చూపించింది. సంక్షేమంతో పాటే అభివృద్ధి పనులు చేపట్టింది. ఎన్నెన్నో రికార్డులు సృష్టించింది. హిస్టరీ క్రియేట్ చేసింది. ఫ్యూచర్ సిటీ అయినా, మూసీ పునరుజ్జీవమైనా, మెట్రో సెకండ్ ఫేజ్ అయినా, రాష్ట్ర వ్యాప్తంగా చిన్నపాటి పారుదల ప్రాజెక్టులైనా ఇలా అభివృద్ధి దిశలో తొలి ఏడాది కొత్త అడుగుపడింది. మొత్తం 24 కొత్త పాలసీలను సీఎం తొలి ఏడాదిలోనే టేకప్ చేశారంటే వచ్చే 4 ఏళ్లలో దశ దిశ ఎలా మారుతుందో అర్థం చేసుకోవచ్చు. విద్య, వైద్యం, మౌలిక వసతులు ఏ రాష్ట్ర అభివృద్ధికైనా కీలకం. సో తెలంగాణలో కూడా సీఎం రేవంత్ విద్య, వైద్యం, అభివృద్ధి కోసం కొత్త కార్యక్రమాలను చేపట్టారు. ఈ రోజుల్లో చాలా మంది చదువులు చదువుతున్నా అందుకు తగ్గ ఉద్యోగాలు సాధించలేకపోతున్నారు. అందుకోసం స్కిల్ యూనివర్సిటీ సీఎం ఆలోచనల నుంచి పుట్టింది. ఇదో మైల్ స్టోన్. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్పేట్లో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేశారు. వర్సిటీకి 150 ఎకరాల స్థలంతో పాటు 100 కోట్లు కేటాయించారు. అటు సర్కారీ బడుల్లో విద్యార్థులకు తొలి రోజే యూనిఫామ్, పుస్తకాలు అందజేశారు. యూనిఫామ్లు కుట్టే బాధ్యత స్వయం సహాయక సంఘాలకు అప్పగించారు. రాష్ట్ర వ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. కోచింగ్లకు ఖర్చు లేకుండా ప్రభుత్వం ముందు చూపుతో ఈ కార్యక్రమాన్ని టేకప్ చేస్తోంది. అటు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించేందుకు 100 నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ను ఏర్పాటు చేయనుంది. ప్రతి నియోజకవర్గంలో 20 నుంచి 25 ఎకరాల్లో 100 కోట్లతో ఒక్కో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే 19 సెగ్మెంట్లలో ఈ స్కూల్ క్యాంపస్లకు శంకుస్థాపన చేశారు. అధునాతన సాంకేతిక కేంద్రాలుగా ఐటీఐలను మార్చుతున్నారు. ఏడాదికి 2 సార్లు టెట్ నిర్వహిస్తున్నారు. మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి టీచర్ ఉద్యోగాలిచ్చింది ఈ ప్రభుత్వం. విద్యా కమిషన్ ఏర్పాటు చేశారు. హాస్టల్స్ విద్యార్థులకు డైట్, కాస్మెటిక్ ఛార్జీలను పెంచారు. ప్రభుత్వ స్కూల్ పిల్లల కోసం తెలంగాణ దర్శిని తీసుకొచ్చారు. సింగరేణిలో కారుణ్య నియామకాలు చేపట్టడం, కాంట్రాక్ట్ కార్మికులకు కూడా తొలిసారిగా బోనస్ ప్రకటించడం ఈ ప్రభుత్వంలో తీసుకున్న కీలక నిర్ణయాలు. గల్ఫ్ కార్మికుల కోసం 5 లక్షల ఆర్థిక సాయం, గిగ్ వర్కర్స్ కోసం 5 లక్షల ప్రమాద బీమా, సెర్ప్ కింద మహిళా శక్తి కార్యక్రమం, బ్యాంక్ లింకేజ్ ద్వారా 20,000 కోట్ల రుణాలిప్పించే లక్ష్యం పెట్టుకుంది. ఇందిరా మహిళా శక్తి పాలసీ తీసుకొచ్చింది. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, ఇందిరా జీవిత బీమా పథకం, ఇందిరా రుణ బీమా పథకం ఇవన్నీ మహిళల కోసం తొలేడాదిలో తీసుకున్న నిర్ణయాలు. మౌలిక వసతుల కల్పనలు హైదరాబాద్కు తొలి ఏడాదిలోనే పెద్దపీట వేశారు. హైడ్రా తీసుకురావటం, మురుగునీరు, వరద నీటి పారుదల కోసం చర్యలు చేపట్టడం, ట్రాఫిక్ కష్టాల నుంచి గట్టెక్కించేందుకు ప్రణాళికలు అమలు చేస్తున్నారు. అటు మెట్రో దశ కోసం 76 కిలోమీటర్ల ట్రాక్ వేసేలా చర్యలు తీసుకుంటున్నారు. అటు హైదరాబాద్ అభివృద్ధిలో మూసీ పునరుజ్జీవాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. కొత్త హైకోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం, సచివాలయం ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహం ఇవన్నీ కీలకంగా మారాయి. 30 ప్రాంతాల్లో హైడ్రా 114 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంది. 310 అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు.
అసలు సిసలైన అభివృద్ధంటే ఏంటో తొలి ఏడాదిలోనే తీసుకున్న నిర్ణయాలతో అందరికీ తెలిసొచ్చింది. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్లకు దీటుగా ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి పునాది వేశారు సీఎం. ముచ్చర్ల ప్రాంతంలో హెల్త్ హబ్, స్పోర్ట్స్ హబ్, ఎడ్యుకేషన్ హబ్ అభివృద్ధి చేయనున్నారు. ఆగస్టు 2న జాబ్ క్యాలెండర్ ను రిలీజ్ చేశారు. వచ్చే ఏడాది నోటిఫికేషన్ షెడ్యూల్స్ కూడా ఇచ్చేశారు. ఇలా జాబ్ క్యాలెండర్ ఇచ్చిన తొలి ప్రభుత్వం కూడా ఇదే. నిరుద్యోగుల గరిష్ట వయోపరిమితి 46 సంవత్సరాలుగా ప్రభుత్వం నిర్ధారించింది. ఉద్యోగుల బదిలీలు, పదోన్నతులు కూడా పూర్తి చేసింది ఈ తొలేడాదిలోనే. ఇక స్పీడ్ అంటే స్మార్ట్, ప్రొయాక్టివ్, ఎఫిషియంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ స్కీమ్ కింద 19 అభివృద్ధి ప్రాజెక్టులపై సర్కార్ ప్రత్యేకంగా దృష్టి సారించింది. నిర్ణీత వ్యవధిలో ప్రాజెక్టుల పూర్తికి స్పీడ్ పేరుతో సరికొత్త కార్యక్రమానికి సీఎం రేవంత్ శ్రీకారం చుట్టారు. అభివృద్ధిలో ఆదర్శ నియోజకవర్గంగా కొడంగల్ను తీర్చిదిద్దుతున్నారు. ఆర్థిక వృద్ధిలో తెలంగాణ జీడీపీ 9.2% నమోదైంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల సాధనలు తెలంగాణ దేశంలో 4వ స్థానంలో నిలిచింది. గతంలో 9వ స్థానముంటే ఏడాదిలోనే సీన్ మొత్తం మార్చేశారు. బొగ్గు ఉత్పత్తిలో సింగరేణి రికార్డు సాధిస్తే విద్యుత్ ఉత్పత్తిలో కేటీపీఎస్ రికార్డు సృష్టించింది. విద్యుత్ వినియోగంలో రికార్డ్, ధాన్యం కొనుగోళ్లలో 10,000 కోట్ల రూపాయల చెల్లింపులతో రికార్డ్. ఇలాంటివెన్నో ఈ ఏడాది కాలంలోనే జరిగాయి. సో రాష్ట్ర ఉజ్వల భవిష్యత్ దిశగా 2వ ఏడాదికి స్వాగతం పలుకుతోంది ప్రజా ప్రభుత్వం. వీక్షణను షార్ట్ బ్రేక్ తీసుకుందాం. For more videos like this, subscribe Big TV channel.